సౌత్ ఆఫ్రికా ఇప్పుడు తగలబడుతోంది. దానికి నిప్పంటించింది మాత్రం మన భారతీయులే. ఎంతలా అంటే దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షులిద్దరూ కూడా మన దేశానికి చెందిన గుప్తా బ్రదర్స్ చెప్పినట్లు వినేవారు. ఒక దేశ అధ్యక్షుడి ఇల్లు మాత్రమే కాదు, మొత్తం భవనం, రాజ్యాంగ వ్యవస్థలను కూడా మన దేశానికి చెందిన ప్రవాస భారతీయులు చెప్పు చేతల్లో పెట్టుకున్నారు. ఇంకా చెప్పాలి అంటే ఉత్తరప్రదేశ్లోని ఒక కుగ్రామంలోని ఒక రేషన్ షాప్ డీలర్ కొడుకులు మొత్తం సౌత్ ఆఫ్రికాను గుప్పిట్లో పెట్టుకున్నారు. అది కూడా అవినీతితో. దీంతో వారి బండారం బయటపడింది. అధ్యక్షుడికి సైతం జైలు శిక్ష పడింది. ఆ నీచులు చేసిన పనికి ఇప్పుడు మొత్తం భారతీయులు తుపాకులు కొనుక్కొని బ్రతకాల్సి వస్తుంది. పైగా భారతీయుల ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. అక్కడి వారు మన భారతీయులే అవినీతిని కనిపెట్టారేమో అంటున్నారు. కేవలం వీరిద్దరి వల్ల. గుప్తా బ్రదర్స్ చేసిన పని వింటే అసలు అవినీతి, తప్పుడు మార్గాల్లో డబ్బు సంపాదించడం లాంటివి వీరి డిఎన్ఏలోనే ఉండొచ్చేమో అనిపించవచ్చు. బహుశా ఇది అవినీతి వేరియంట్ అని కూడా అంటారు. అసలు సౌత్ ఆఫ్రికాలో ఏం జరిగిందనేది ఒకసారి చూద్దాం. అసలు ఈ గుప్తా బ్రదర్స్ ఎవరు, వారి చరిత్ర ఏంటో కూడా తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్ అనే గ్రామం ఉంది. 1940లో ఆ ఊరిలో శివకుమార్ గుప్తా అనే వ్యక్తి ఆ ఊరి రేషన్ డీలర్. నెలకు 2000 సంపాదన ఉండేది. దానికి అదనంగా చిన్న కిరాణా షాప్ ఉండేది. కిరాణా షాపులో వచ్చే డబ్బులు రోజువారీ ఖర్చులకు సరిపోయేవి. ఇక శివకుమార్కు 3 కొడుకులు: అజయ్ గుప్తా, అతుల్ గుప్తా, రాజేష్ గుప్తా. అయితే ఈ శివకుమార్ తన మనీ ఫిలాసఫీని కొడుకులపై విపరీతంగా రుద్దాడు. పైగా వీరి కమ్యూనిటీ ప్రకారం వీరికి వ్యాపారం సహజంగానే అబ్బుతుందని అందరికీ తెలుసు. అయితే దానికి శివకుమార్ తన కొడుకులకు ఒక కండిషన్ పెట్టాడు. డబ్బు సంపాదిస్తేనే పెద్ద పెద్ద కార్లలో తిరగాలి. అమితాబ్ బచ్చన్ కూడా మనం పిలిస్తే వచ్చి భోజనం చేసిపోవాలి. ఎదిగితే అలా ఎదగాలి అని కొడుకులకు చెప్పేవారు ఆయన. మీరు చదువుకునే వరకు చదువుకోండి, కానీ ఒకటి కింద ఉద్యోగం చేయొద్దు. అది ప్రభుత్వ ఉద్యోగమైనా సరే, కలెక్టర్ అయినా సరే, నీ సంపాదన ఒక లెక్క ఉంటుంది. అయితే రాజకీయ నాయకులు అవ్వండి, లేదా కోట్లు సంపాదించేలా వ్యాపారాలు చేయండి. ఈ రెండింటిని మిక్స్ చేయగలిగితే మీరు దేశాన్నే ఏలుతారు అని చిన్నప్పుడే శివకుమార్ తన కొడుకుల మైండ్లో నాటేశాడు. డబ్బు విలువను తండ్రి నుంచి బాగా నేర్చుకున్నారు అజయ్, అతుల్, రాజేష్. తమ గ్రామంలో ఉంటే రోజు రూపాయి, 2 రూపాయల వ్యాపారం తప్పితే ఏమీ చేయలేమనుకున్నారు. అంతేకాక తాను సంపాదించిన ఆస్తి మొత్తం అమ్మి కొడుకులకు 3 భాగాలు చేసి 1990లోనే మనిషికి 5 లక్షల చొప్పున శివకుమార్ ఇచ్చేశాడు. వాటిని తీసుకుని ఢిల్లీ లేదా ముంబై వెళ్లి వ్యాపారం చేయాలని కొడుకులను ప్రోత్సహించాడు. ఇక శివకుమార్ కొడుకులు సైతం చాలా తెలివైన వారు. డబ్బు విలువ బాగా తెలుసు. తండ్రి ఇచ్చిన డబ్బులతో పెద్ద కొడుకు ఎవ్వరూ చేయని వ్యాపారం మొదలుపెట్టాడు. అదే కంప్యూటర్ పరికరాల దిగుమతి. ఆ రోజుల్లో అజయ్ గుప్తా మాత్రమే మొదట అతిపెద్ద డీలర్. ఇక తండ్రి ఇచ్చిన డబ్బులతో సౌత్ ఆఫ్రికా వెళ్లి చెప్పుల దుకాణం పెట్టుకున్నాడు అతుల్. అతను సెటిల్ అయిన తర్వాత జోహన్నెస్బర్గ్లోనే తమ్ముడి రాజేష్తో కంప్యూటర్ షాప్ పెట్టించాడు అతుల్. అంటే అతుల్, రాజేష్ గుప్తాలిద్దరూ సౌత్ ఆఫ్రికాలో సెటిల్ అయ్యారు. అయితే నెల్సన్ మండేలా జైలు నుంచి వచ్చిన తర్వాత దేశం మొత్తం ఏకమైంది. మరీ ముఖ్యంగా నల్ల జాతీయులు ఒకే తాటిపైకి వచ్చారు. ఆ సమయంలోనే మండేలా పార్టీ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్లో చేరారు రాజేష్, అతుల్. తెల్లవారికి వ్యతిరేకంగా వాళ్లు సైతం పోటీ పడ్డారు. ఎందుకంటే తెల్లవారు వ్యాపారంలో నిలదొక్కుని వేరే వారిని ఎదగనిచ్చేవారు కాదు. దీంతో గుప్తా బ్రదర్స్ ఇద్దరు చురుకుగా నెల్సన్ మండేలా పార్టీ తరపున పనిచేశారు. తమ శక్తికి మించి విరాళాలు ఇచ్చారు. ఆ సమయంలోనే జాతీయ స్థాయి నాయకులతో పరిచయాలు ఏర్పడ్డాయి. అప్పుడప్పుడే రాజకీయంగా ఎదుగుతున్న మండేలా పార్టీ నాయకులకు ఆర్థిక సాయం చేస్తూ పొలిటికల్ సర్కిల్లో యాక్టివ్ అయ్యారు గుప్తా సోదరులు. సరిగ్గా నెల్సన్ మండేలా అధ్యక్షుడైన తర్వాత చిన్న చిన్న కాంట్రాక్టులు చేపడుతూ నిజాయితీగా ఎదిగారు. అయితే మండేలా అవినీతిని సహించేవారు కాదు. పైగా చాలామంది స్వాతంత్రం కోసం పోరాడిన నేతలు, నల్ల జాతీయులు, హక్కుల కోసం పోరాడిన నాయకులు ఉండడం కూడా మొదట మండేలా ప్రభుత్వం సిస్టమేటిక్గా నడవడానికి ఉపయోగపడింది. అయితే మండేలా దిగిపోయిన తర్వాత, తాబో ఎంబెకీ అధ్యక్షుడు అయిన తర్వాత గుప్తా బ్రదర్స్ హవా మొదలైంది. ఎంబెకీ ఢిల్లీకి వచ్చినప్పుడు వ్యాపారవేత్తలను సౌత్ ఆఫ్రికా నుంచి పెట్టుబడుల కోసం చాలామందిని తీసుకొచ్చారు. ఆ టీంలో భారతీయుల వ్యాపారాల లిస్టులో 2 గుప్తా బ్రదర్స్ కూడా ఉన్నారు. ఆ రోజుల్లో ఎంబెకీ సహచరుడు ఎసోప్ పహత్తో పరిచయం ఏర్పడింది. ఆయన మాట పార్టీలో, ప్రభుత్వంలో వేదవాక్కు. ఆయన ఢిల్లీ వచ్చినప్పుడు ఒక స్టార్ హోటల్లో రాచ మర్యాదలు చేశారు. ఆ తర్వాత మరో సోదరుడు అజయ్ని కూడా దక్షిణాఫ్రికా తీసుకెళ్లారు. ఈ పహత్ కూడా మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. కానీ డబ్బెవరికి చేదు. ఢిల్లీలోనే పహత్తో డీల్ మాట్లాడుకున్నారు. పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఇప్పించాలని, ప్రతి దాంట్లో 25% కమిషన్ ఇస్తామని ఆఫర్ చేశారు. అది మీరు ఎవరికైనా పంచుకోండి, కావాలంటే ముందే కమిషన్ ఇస్తామని గుప్తా బ్రదర్స్ ఆఫర్ చేశారు. ఇంకేముంది, మొదటి నుంచి నిజాయితీగా ఉండి డబ్బు కోసం దేపరించడం అలవాటైపోయింది. ఒకేసారి లక్షలు, కోట్లు ఇస్తామని చెప్పడంతో పహత్ టెంప్ట్ అయిపోయారు. వెళ్లగానే కీలకమైన రోడ్డు కాంట్రాక్టులు, ప్రభుత్వానికి సంబంధించిన నెట్వర్క్ కాంట్రాక్టుల నుంచి ఎయిర్పోర్టులు, షిప్ యార్డులు ఒకటేంటి అన్నీ కూడా గుప్తా సోదరులకే దక్కాయి. ఎక్కడో జోహన్నెస్బర్గ్లో కస్టమర్ల కాళ్ళకి చెప్పులు తొడిగి సైజ్ చూసే అతుల్ ఏకంగా సౌత్ ఆఫ్రికాలోనే లీడింగ్ బిజినెస్ మెన్ అయ్యారు. సౌత్ ఆఫ్రికాలో వీళ్లకు కాంట్రాక్టులు దక్కడానికి మరో కారణం ఉంది.
తెల్లవారంటే అసహ్యించుకునే అధికారులు నల్ల వ్యాపారులను బాగా ప్రోత్సహించేవారు. ఇలా కూడా గుప్తా బ్రదర్స్కు బాగా కలిసొచ్చింది. చివరకు యురేనియా గనులు, ఇనుప గనులతో కోట్లు సంపాదించారు. వ్యాపారం పెరిగే కొద్దీ స్థానిక లీడర్ల కొడుకులను వ్యాపారంలో పార్ట్నర్లుగా చేర్చుకుంటున్నారు. ఇక ఎంబకి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాచా బాటలు పడ్డాయి. కోటాను కోట్లు సంపాదించారు. సౌత్ ఆఫ్రికాలో తెల్లవారైనా సరే గుప్తా బ్రదర్స్ వస్తున్నారంటే వణికిపోయేవారు. ఇక్కడే ప్రతిపక్ష పార్టీ నేతలు గుప్తా బ్రదర్స్ ఎదుగుదలను చూసి విమర్శించడం మొదలుపెట్టారు. దీంతో గుప్తా బ్రదర్స్ మండేలా పార్టీ ఎక్కువ రోజులు అధికారంలో ఉండదని అర్థం చేసుకున్నారు. ముందు చూపుతో ప్రతిపక్ష పార్టీలోని నెంబర్ 2గా ఉన్న జాకబ్ జుమాను కలిసి మచ్చిక చేసుకున్నారు. ఆయనకు ఏకంగా భారీగా లంచాలిచ్చారు. మంచి ఇల్లు, కార్లు ఇచ్చి పడేశారు. ఇక వారి అదృష్టం కొద్దీ ఆయనే అధ్యక్షుడయ్యాడు. డబ్బు కోసం జొమా అధ్యక్షుడి కుటుంబీకులు ఆరాటపడేవారు. మధ్యతరగతి బ్రతుకు నుంచి ఒకేసారి లగ్జరీ లైఫ్ చూసిన తర్వాత వారికి చాలా ఆశ పుట్టింది. జుమా అధ్యక్షుడు అయిన తర్వాత మొత్తం దేశమే గుప్తా బ్రదర్స్ చేతికొచ్చేసింది. వారు ఏది చెబితే అది చేసేవారు జుమా, తానా తందానా. ఇక విదేశీ వ్యాపారాలు తప్ప ప్రతి విషయంలోనూ గుప్తా బ్రదర్స్ చెప్పిన వారినే నియమించేవారు. ప్రతిరోజు కోట్లలో సూట్ కేసులు జుమాతో పాటు పార్టీ నాయకుల ఇంట్లోకి లంచాలుగా వెళ్లేవి. గుప్తా బ్రదర్స్కు ప్రభుత్వం నుంచి భారీ భద్రత ఉండేది. స్టాక్ మార్కెట్లో గుప్తా బ్రదర్స్ కంపెనీల షేర్లు రాకెట్ వేగంతో దూసుకుపోయేవి. అయితే ఆర్థిక మంత్రిగా సౌత్ ఆఫ్రికాకే చెందిన తమ స్నేహితుడిని నియమించమని జుమాపై ఒత్తిడి తెచ్చారు. ఆయన ఒప్పుకోక తప్పలేదు. ఇక జుమా పని మీద పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. కేవలం స్వాతంత్ర పోరాటం నడిపిన నేతగానే ఆయనకు మంచి పేరుంది. అధ్యక్ష భవనంలో కూర్చొని గుప్తా బ్రదర్స్ నడిపించేవారంతా. కానీ ఆర్థిక వ్యవస్థ మొత్తం దిగజారుతున్న సమయంలో గుప్తా బ్రదర్స్ ఎదుగుదలను చూడలేని తెల్లజాతి వారి మీడియా సంస్థలు విమర్శలు మొదలుపెట్టాయి. అయితే ప్రతిపక్ష పార్టీకి సైతం, అంటే సౌత్ ఆఫ్రికా నేషనల్ కాంగ్రెస్కు సైతం గుప్తా సోదరులను తిట్టే దమ్ము లేదు. ఎందుకంటే వారికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు లంచాలు వెళ్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉన్నాయి కూడా. కానీ మీడియా మాత్రం అవినీతిని బట్టబయలు చేసింది. గుప్తా బ్రదర్స్ నానా రచ్చా చేస్తున్నారని ఆధారాలతో సహా మీడియా బయట పెట్టడంతో జనం ఆందోళన చేయడం మొదలుపెట్టారు. ఒకవైపు ఆర్థిక వ్యవస్థ దిగజారింది, జనాలకు పని కూడా దొరకడం లేదు, ఉపాధి కరువైంది. మరోవైపు ప్రతి కాంట్రాక్ట్ వారి చేతుల్లోనే ఉందని విమర్శలు రావడంతో ధైర్యం చేసి ప్రతిపక్ష పార్టీ జుమాపై దాడి మొదలుపెట్టింది. ఆ తర్వాత జనం నుంచి వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని జాకబ్ జుమా రాజీనామా చేశారు. కానీ అప్పటికే ఆయన కావలసినంత సంపాదించుకున్నారు. గుప్తా బ్రదర్స్ ప్రెసిడెంట్కు కోట్లు కుమ్మరిచ్చారు. కానీ జుమా రాజీనామా చేయగానే శత్రువులు ఏకమయ్యారు. కొత్త అధ్యక్షుడు అంటే ఇప్పుడున్న సిరిల్ పదవి చేపట్టగానే గుప్తా బ్రదర్స్ పై ఐటీ రైడ్స్ జరిగాయి. బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేశారు అధికారులు. దీంతో కంపెనీల్లో జీతాలు కూడా ఇవ్వలేకపోయారు. స్టాక్ మార్కెట్లో గుప్తా సోదరుల కంపెనీలను డీలిస్ట్ చేశారు. దీంతో తమకు తెలిసిన నేతలు, అధికారుల ద్వారా అజయ్, అతుల్, రాజేష్ గుప్తాలకు ఒక విషయం తెలిసింది. ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలిసింది. వెంటనే అలర్ట్ అయిపోయారు. తమకు అప్పటికే 2 ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్స్ ఉన్నాయి. దీంతో డబ్బులు, వజ్రాలు, బంగారం తీసుకొని 3 అన్నదమ్ములు దుబాయ్ చెక్కేశారు. అక్కడితో అసలు కథ మొదలైంది. గుప్తా బ్రదర్స్ దేశం విడిచి పారిపోగానే మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమాపై అవినీతి కేసులు పెట్టారు. అవి కోర్టులో నిజమే అని తేలాయి. అయితే కోర్టు విచారణకు హాజరు కావాలని ఎన్నిసార్లు పిలిచినా జుమా పట్టించుకోలేదు. దీంతో జుమాకు కోర్టు నాన్ బెయిల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. ఇక జూలై 7న ఆయన అరెస్ట్ అయ్యారు. దీంతో ఆయన మద్దతుదారులు దేశాన్ని రావణ కాష్టం చేసేశారు. గుప్తా బ్రదర్స్ కారణంగానే మంచి నేత, స్వాతంత్ర పోరాట వీరుడు జైలు పాలయ్యారని ఆయన అభిమానులు రోడ్ల మీదకు వచ్చి హింసకు దిగారు. జోహాన్నెస్బర్గ్, టర్బన్లలో దాడులు పెరిగాయి. వందలాది మంది చనిపోయారు. ఇక ఆర్మీ సైతం రోడ్ల మీదకు వచ్చి కాపలా కాయాల్సి వస్తోంది. కొన్ని చోట్ల పోలీసులే భారతీయ సంతతి వ్యాపారాల మీదకు దాడులకు ఉసిగొలుపుతున్నారట. దీంతో మన వాళ్ళు దేశంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుప్తా బ్రదర్స్ చేసిన అవినీతి కారణంగా దేశంలోని భారతీయులు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతూ ఉన్నారు. ఇప్పటికే భారతీయ సంతతి సౌత్ ఆఫ్రికన్లు చాలా మంది చనిపోయారు. దీంతో తమ మీదకు దాడులు చేయడానికి అల్లరి మోకలు వస్తే కాల్చి చంపుతాం, ఇందులో మొహమాటమే లేదు, మాకు పోలీసుల రక్షణ ఇవ్వడం లేదంటూ తుపాకులు కొనుక్కుంటున్నారు. ఈ విషయాన్ని మన వాళ్ళు ఓపెన్గానే చెబుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలామంది కొత్త ప్రాంతాలకు వెళ్లి తలదాచుకుంటున్నారు. గత 15 రోజులుగా సౌత్ ఆఫ్రికా తగలబడిపోతుంది. తాజాగా చెలరేగిన హింస పరాకాష్ఠకు చేరింది. షాపింగ్ మాల్స్ను లూటీ చేయడం, తగలబెట్టడం కామన్ అయిపోయింది. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని అధ్యక్షుడు సిరిల్ రామఫోసా జనాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వేలాది సైన్యం రోడ్ల మీద కాపలా కాస్తోంది. ఇలా గుప్తా బ్రదర్స్ చేతన గలీజ్ పనికి దేశం సర్వనాశనమైంది. మన వాళ్ళు చేసే అవినీతి మామూలుగా ఉండదని ఇప్పటికే సౌత్ ఆఫ్రికాలో సెటైర్లు వేస్తున్నారు. ఇక మరికొంతమంది అయితే భారతీయులంతా అవినీతి పరులే అనే నమ్మకానికి వచ్చారంటే గుప్తా సోదరులు ఎంత అవినీతి చేశారో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. వారు చేసిన పనికి మిగిలిన భారతీయులు అవమానపడుతున్నారు.
మరి గుప్తా సోదరులపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.